కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగలో క్రిస్మస్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అయితే క్రిస్మస్ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రపంచంలోని అతిపెద్ద చర్చ్ సైతం తెలంగాణలో ఉంది. మెదక్ కేథడ్రల్ చర్చ్ సైతం ఏంటంటే తెలంగాణలో ఉంది. ప్రస్తుతం అయితే కుల మతాలకు అతీతంగా జరుపుకునే అతిపెద్ద పండుగ భారతదేశంలో సైతం అనేక వర్గాలకు సంబంధించి అయితే జరుపుకుంటారు. అందుకే వసుదైక కుటుంబం అంటారు భారతదేశాన్ని. అయితే ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఉన్నాం. ఇక్కడైతే ఒక చర్చిలో ఉన్నాం. ఇక్కడైతే చాలా పెద్ద ఎత్తున అయితే క్రిస్మస్ వేడుకలు అయితే నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ చర్చిలో ఉన్న ఒకసారి వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే ఆ క్రిస్మస్ వేడుకలు ఎలా నిర్వహిస్తున్నారు? ప్రస్తుతం ఎలా ఉండబోతుంది ఇక్కడ? ఘనంగా వైభవంగా క్రిస్మస్ వేడుకలను జరిపించుకుంటున్నాం. క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్ అంటారు. అనేక ప్రజల మానవుల పాపాలను తొలగించడానికి క్రీస్తు లోకానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఉన్నాడు. అనేకులను రక్షించడం కొరకే దావీదు పట్టణమందు లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే క్రీస్తు. మన తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను. ప్రస్తుతం అయితే ప్రపంచ వ్యాప్తంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే క్రిస్మస్ వేడుకలు అయితే ఉదయం నుంచి అయితే జరుపుతున్నారు. అంటే ఈ నెల మొత్తం అయితే డిసెంబర్ మొదటి వారం నుంచి అయితే క్రిస్మస్ వేడుకలకు సంబంధించి అయితే అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే ఏంటి ఇంకా క్రిస్మస్ సంబంధించి అంటే ఇంకా ఎలా జరుపుతారంటే ఇక్కడ ఎలా నిర్వహిస్తారండి? క్రిస్మస్ ఇక్కడ దాదాపు అనేకులు మరి ప్రేయర్ చేసినప్పుడు అనేకులకు స్వస్థతలు విడుదలు జరుగుతాయి. చాలామంది భక్తులు తరలి వస్తారు. ఘనంగా వైభవంగా జరుపుకుంటాం. అంతేకాకుండా చాలామందికి ప్రేమ విందును కూడా ఏర్పాటు చేస్తాం. ఓకే, అంటే చాలామంది ఏంటంటే అంటే అయితే ఉంటుంది భూత ప్రేత పిశాచాలు సైతం ఏంటంటే ఇక్కడికి వస్తే అయితే దరిచేరవని చెప్పేసి అయితే నమ్ముతుంటారు. అంతేకాకుండా ఇక్కడికి వస్తే ఒక్క రోజైనా నిద్ర చేస్తే బాగుంటుందని అయితే చాలామంది అయితే అనుకుంటుంటారు కదా. అంటే ఇక్కడికి అయితే ఎప్పటి నుంచి వస్తున్నారు, ఎంతమంది వస్తారు, అంటే వాళ్ళ ఎలా ఉంటుంది ఇక్కడ? దాదాపు 20 సంవత్సరాల నుంచి వస్తారండి. చాలా వరకు వస్తారు. చాలామందికి స్వస్థతలు జరుగుతాయి. అనేక దయ్యపు చేతబడి శక్తుల ప్రభావం నుంచి కూడా విడుదల వస్తుంది. వారి విశ్వాసాలను బట్టి, దేవుని భక్తి జీవితాన్ని బట్టి, వారి ఉంచిన విశ్వాసాన్ని బట్టి కార్యాలు జరుగుతాయి. దేవుడు ఆలోచనకర్త, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యకరుడు. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు యేసుప్రభు వారు. ఓకే, అంటే ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి? అంటే ఉదయం నుంచి అంటే సాయంత్రం వరకు ఎలా ఉండబోతుంది? అంటే ప్రార్థనలు కావచ్చు, అంతేకాకుండా అంటే ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు? ఈరోజు చక్కటి పాటలు పాడతారు, ప్రార్థనలు కూడా చేస్తాము. అంతేకాకుండా పేద ప్రజలకి బట్టల పంపిణీ కూడా చేయడం జరుగుతుంది. ప్రేమ విందును కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కొన్ని పిల్లలతో యాక్షన్ సాంగ్స్ కూడా చేపిస్తాము. చక్కటి క్రిస్మస్ పాటలు కూడా పాడతాం. ఓకే, అంటే ఇక్కడికి ఎక్కడి నుంచి వస్తుంటారు? అంటే జనాలు అయితే భక్తులు ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుంటారు ఇక్కడికి? చాలామంది హైదరాబాద్, మెదక్, రాజన్న సిరిసిల్ల, కొరుట్ల, కరీంనగర్ ఈ ప్రాంతాల నుంచి వస్తారు. దూర ప్రదేశం నుంచి. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అయితే హైదరాబాద్ లాంటి పట్టణాల నుంచి సైతం అంటే ఇక్కడికైతే వస్తుంటారు. ఇక్కడ వచ్చి భక్తులు అయితే అనేక సేవా కార్యక్రమాలు సైతం పాల్గొంటారని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మనతో పాటు ఒక ఫాదర్ అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా ఎలా ఉండబోతుంది? ఇక్కడ చాలా సంతోషంగా అందరము ప్రభుని ఆరాధించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే క్రిస్మస్ అనేది ప్రపంచమంతటా జరుపుకునేటువంటి పండుగ కనుక ప్రతి ఒక్కరము మేము అందరం అంటే కులమత భేదాలు లేకుండా అందరం క్రీస్తుని ఆరాధించే సమయం కనుక అందరూ పేద ప్రజలు కూడా చాలామంది వచ్చేసి క్రీస్తుని ఆరాధించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ప్రస్తుతం అంటే ఇవాళ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారంటే ఉదయం నుంచి ప్రార్థనలు, యాక్షన్ సాంగ్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రేమ విందు కూడా కలుగుతుంది. ఇంకా అనేక ప్రజలకి బట్టలు పంపిణీ అనేది కూడా జరుగుతుంది పేద ప్రజలకి. ఓకే, ప్రస్తుతం అయితే అనేక పేద ప్రజలకైతే బట్టల పంపిణీతో పాటు అనేక ప్రార్థనలు అయితే నిర్వహిస్తాము. ఇక్కడికైతే చాలా దూర ప్రాంతాల నుంచి అయితే వస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు అయితే అనేక భక్తులు అయితే ఇక్కడికైతే వస్తారు. అంతేకాకుండా క్రీస్తు ప్రేమ మందిరం అయితే ఇక్కడికైతే అందరైతే సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్నవారైతే చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓ2 స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.